ఏం పేరు? వెంకటరమణ. అర్థమైందా? ఏం పేరు? వెంకటరమణ. కాబట్టి ఆయన్ని మార్చేయ అని ఆ పేరు పెట్టి పిలుస్తా ఉంది. నాకు ఏం చెప్తుందో తెలియదండి, ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు, కానీ నా పేరు మాత్రం మాటి ఇస్తుంటే నాకు చిరాకు వస్తా ఉంది. నాకు చిరాకు వస్తుంది, భయంకరమైన చిరాకు వస్తుంది. పాపం ఇందాక చెప్పడం మర్చిపోయిందానే. ఆమె ఇక్కడ ఉంటుంది కదా, ఈ ప్లేస్లో ఒక మంచి ఒరిజినల్ హెల్మెట్ ఉంది కదా, ఆ హెల్మెట్ తీసుకుని లాగి కొట్టే ఒకసారి. ఎందుకు మాటికి విసిగిస్తూ పేరు పెట్టి ప్రార్థన చేస్తుంటే. హల్లెలూయా. ఇంకోసారి ప్రార్థన చేయకూడదు నా ముందు. అలా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. 4 అయిపోయింది, 4.5 అయిపోయింది. 4.5 సంవత్సరం ప్రార్థన చేస్తానే ఉంది. మారము. దాని ముందు ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తా. నేను సమయాన్ని చూసుకొని ముగించేస్తా. హల్లెలూయా. 5 నిమిషాల సమయం ఉంది. నేను ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ ఇంజనీరింగ్ చేశాను కదా. మరి చదువుకున్నాండి కదా, అంత తేలిగ్గా నమ్ముతానా ఏదైనా కూడా? ఏమండి, అంత తేలిగ్గా ఎవరు నమ్మరు. చదువుకున్న మూర్ఖులు మీరందరూ కూడా చాలా మంచివాళ్ళు. ఎందుకంటే మీరు ఏమి చదువుకోకపోయినా కాస్త చదువుకున్నా మీరు ఎవరు చెప్పితే వాళ్ళ మాటలు వింటారు మీరు. అయితే మేమైతే అంత తేలిగ్గా అంత ఈజీగా వినం మేము. ఎందుకంటే బాగా చదువుకొని ఉంటాం కదా, పుస్తకాలన్నీ తిరిగేసి ఉంటాం కదా, పుస్తకాలన్నీ నవ్వి మింగేసి ఉంటాం కదా, వాటిలో ఎన్నో విషయాలు తెలుసుంటాయి. కాబట్టి మేము ఏది కూడా అంత తేలిగ్గా నమ్మేదాన్ని కాదన్నమాట. అందుకని ఆమెకు అంత సమయం పట్టింది.